హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విప్రో నుంచి లేటెస్ట్గా హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి విప్రో టర్బో హైరింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు 28th వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునేకైతే అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ముందుగా బీఈ బీటెక్ వాళ్ళు స్ట్రీమ్స్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్, ఐటీ, సో వీళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే కంపల్సరీ 2025 వాళ్ళు మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కింద 60% అయితే ఉండాలన్నమాట. 10th 12th స్టాండర్డ్స్లో కంపల్సరీ అకాడమిక్స్లో. సో 6.6 CGPA 6.0 CGPA అయితే కంపల్సరీ గ్రాడ్యుయేషన్లో అయితే మీకు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 1 బ్యాక్లాగ్ ఈజ్ అలౌడ్ టైమ్ ఆఫ్ ద అసెస్మెంట్. సో ఫస్ట్ అసెస్మెంట్కి సంబంధించి ఒక బ్యాక్లాగ్ ఉన్నా సరిపోతుందని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మ్యాక్సిమం 3 years ఆఫ్ గ్యాప్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ గ్యాప్ 3 years ఉన్నా సరిపోతుంది అనమాట. అది కూడా బిట్వీన్ 10th టు కమెన్స్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ గ్రాడ్యుయేషన్ పీరియడ్. సో గ్రాడ్యుయేషన్ పీరియడ్లో అయితే ఎలాంటి గ్యాప్స్ ఉండకూడదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కంపల్సరీ బీఈ బీటెక్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. 4 years కంపల్సరీ 4 yearsలోనే కంప్లీట్ చేసి ఉండాలి. ఓపెన్ స్కూల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ 10th and 12th ఓన్లీ. సో 10th 12thలో ఓపెన్ స్కూల్స్ చదివిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ బీఈ బీటెక్తో పాటుగా ఎలిజిబుల్ బ్రాంచెస్ కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక డెజిగ్నేషన్ చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లో ప్రాజెక్ట్ ఇంజనీర్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. కంపెన్సేషన్ చూసుకున్నట్లయితే 5.5 lakhs ప్లస్ 1 lakh రిటెన్షన్ బోనస్ కూడా ఇవ్వటం జరుగుతుంది అనుకుంటే డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్తో పాటుగా అదర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఎఫ్, పెన్షన్ బెనిఫిట్, సో చాలా వరకు మెడికల్ ఇన్సూరెన్స్తో పాటుగా పేరెంటల్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు క్లియర్గా అక్కడ ఇవ్వటం జరుగుతుందని డీటెయిల్స్లో అయితే ఇవ్వటం జరిగింది. సర్వీస్ అగ్రిమెంట్ చూసుకున్నట్లయితే 12 months అయితే అగ్రిమెంట్ అయితే ఉంటుంది. సో అది కూడా 75,000 మీకు వెంటనే అయితే పే చేస్తారన్నమాట బోనస్గా. సో ఇక ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్లో మీరు. సో తర్వాత అయితే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా 3 segments రూపంలో ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో మీకు వర్బల్ స్కిల్స్ చూసుకుంటారు, అంతేకాకుండా లాజికల్ ఎబిలిటీకి సంబంధించి కూడా చూసుకుంటారు. కోడింగ్ నాలెడ్జ్ కూడా మీకు మీపై ఎగ్జామ్ ఉంటుందన్నమాట. కోడింగ్కి సంబంధించి C++, జావా, పైథాన్ వంటి వాటిపైన మీకు టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. తర్వాత స్టెప్ 3లో వాయిస్ అసెస్మెంట్ రౌండ్ అనేది ఉంటుంది. తర్వాత బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంటుంది అనమాట. తర్వాత ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ఉంటుంది. సో తర్వాత అయితే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్లోనే ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇక్కడ మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.